మంచిది. ఉమెన్స్ క్రిస్మస్ ఆరాధన. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ఆయన దేవుడై ఉండి మనుష్యుల మీద ఆధారపడ్డాడు. అవునంటారా కదంటారా? చెప్పరు. ఆయన దేవుడై ఉండి ఎవరి మీద ఆధారపడ్డాడు? మనుష్యుల మీద ఆధారపడ్డాడు. మనుష్యుల మీద ఆధారపడి మనుషులను ఎన్నుకొని ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఇది వాస్తవానికి వినటానికి అర్థం చేసుకోవడానికి తగిన పరిస్థితులు మన జీవితంలో లేకపోతే దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో, దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుణ్ణి వెంబడించడంలో వెనకబడిపోతాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి స్త్రీలు ప్రముఖమైన పాత్ర వహించారు. అందులో కొందరు మనకి కనబడతారు. వారందరిలో మనకు బాగా సుపరిచితమైన పేరు మరియా. ఏం పేరు చెప్పండి అందరూ? మరియా. మరియా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మరియా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? కొత్త నిబంధనలో 80 ఇంచుమించు మరియలు ఉన్నారు. మరియా అనే పేరు హిబ్రూ భాషలో మిరియాం అనే పేరుగా వాడబడింది. హిబ్రూ భాషలో మిరియాం అనే పేరును గ్రీకు భాషలో మరియగా, లాటిన్ భాషలో మరియగా, తెలుగు భాషలో మరియగా, ఇంగ్లీష్ భాషలో మేరీగా పిలువబడింది. జాగ్రత్తగా మరియ జీవిత చరిత్రను కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. మరియా అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి అర్థం చాలా సందర్భాల్లో మీరు వినే ఉంటారు, అయినా ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. లాటిన్ భాషలో సముద్రం అని అర్థం, సీ అని అర్థం. MARE మేర్, ఆ మాటకు అర్థం ఏంటంటే సముద్రం. రెండవది గ్రీకు భాష లేకపోతే హెబ్రూ భాషలోనికి మనం పెడితే మరొక అర్థం ఉంది. ఏమిటి అంటే చేదు లేకపోతే విషాదం. మొట్టమొదటిగా ఉంది సముద్రం, రెండవది చేదు లేక విషాదం, మూడవది తిరుగుబాటు. మూడో అర్థం ఏంటి చెప్పండి? మరియా అనే మాటకు తిరుగుబాటు. మొట్టమొదటిగా సముద్రం, రెండవది చేదు, మూడవది తిరుగుబాటు, నాలుగవది బిలౌడ్, ప్రియమైన అనే పదం. అంటే ఆ పేరులో 4 అర్థాలు ఉన్నాయని లేఖన చరిత్ర మనకి తెలుపుతూ ఉంది. జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు మరియా అనే పదములో వైట్ బ్యూటీ అనే పదం కూడా కనిపిస్తూ ఉంది. ఇది పదాల యొక్క భాషా సంస్కృతిలో నుండి వచ్చిన భావం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దైవ గ్రంథంలో ఒక పేరు లిఖించబడింది అంటే ఆ పేరుకు తగ్గ జీవితాలు మనకి స్పష్టంగా కనబడతాయి. కాబట్టి దేవుని పిల్లలక పేరుకు తగ్గ జీవితాన్ని జీవించిన అద్భుతమైన సాధనం ఎవరు అంటే మరియా. ఇజ్రాయేలు దేశంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు అందులో మనకి ముఖ్యమైన ప్రాంతాలు యోదయ, సమరయ, గలిలయ. ఈ ఇజ్రాయేలు దేశము ప్రభు భూమి మీదకి దిగి వచ్చిన కాలంలో కొన్ని లక్షల మంది స్త్రీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు. ఒకసారి మరియమ్మ కాలానికి మనం వెళ్ళి, మరియమ్మ కాలంలో నేను ఉంటే దేవుడు మరియను ఎన్నుకుంటాడా, నన్ను ఎన్నుకుంటాడా అని ఆలోచన ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? టైం ట్రావెల్ ఒకవేళ మనం చేస్తే
టైం ట్రావెల్లోనికి మనము భవిష్యత్తుకు లేదా వర్తమానానికి గతానికి మనం వెళితే ఆ కాలములో యేసుప్రభు భూమి మీదకి వచ్చే కాలంలో నేను ఉంటే మరియను పక్కన పెట్టి దేవుడు నన్నే ఎన్నుకుంటాడా? ఎందుకు ఈ విషయాన్ని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను అంటే, దేవుడు ఎవరిని తన పని కొరకు ఎన్నుకుంటాడో వారి పట్ల దేవుని కార్యాలు చాలా ఊహాతీతంగా జరుగుతాయి, చాలా అద్భుతంగా జరుగుతాయి. మనమందరము దేవుని ఎన్నికలో ఉన్నాము. దేవుని ఎన్నికలో లేకపోతే దేవుని సన్నిధిలో మనం ఉండం. లోకమంతా వారి వారి పనుల్లో బిజీగా ఉంటే మనము దేవుని ఎన్నికలో ఉన్నాము కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. మరియను ఏ ఉద్దేశంతో దేవుడు ఎన్నుకున్నాడు అంటే, గోత్రాన్ని బట్టి ఎన్నుకున్నాడా, వంశాన్ని బట్టి ఎన్నుకున్నాడా? ఒకవేళ గోత్రాన్ని బట్టి యోసేపు గోత్రాన్ని బట్టి మరియను ఎన్నుకున్నాడా? మరియను బట్టి యోసేపు పాత్రధారిగా సూత్రధారిగా వచ్చాడా? దేవుడు మరియను ఎన్నుకున్నట్లో ఎలాంటి ప్రత్యేకత కలిగి ఉన్నాడు? మరియా జీవిత లక్షణములు ఎలాంటివి? ఆమె జీవితం ఎలాంటిది? చాలామంది జీవితాలను మనం ఆలోచన చేసినప్పుడు లోతుకు మనం వెళితే వారు పైకి కనిపించే రూపము ఒకలాగుంటుంది, లోపల వారు జీవించే జీవితము ఒకలాగా మనకి కనబడతారు. కానీ దేవుడు పైన చూసేవాడా లోపల చూసేవాడా అంటే చాలా లేఖనం స్పష్టంగా చెప్తుంది, ఆయన హృదయములను పరిశోధించేవాడు. ఆయన హృదయాన్ని చూస్తాడు. దేవుడు పర్సనాలిటీని చూడడు, బ్యాక్గ్రౌండ్ని చూడడు, ఫైనాన్షియల్ స్టేటస్ను చూడడు, అధికారాన్ని చూడడు, యోగ్యతను చూడడు అని చాలా రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ అసలు మరియలో ఏముంది? దేవుడు మరియలో గుర్తించిన శ్రేష్టమైన లక్షణాలు ఏమై ఉన్నాయి అని మనం మాట్లాడుకుంటే, బైబిల్లో ఇద్దరు తల్లులు కనబడతారు. మొదటి తల్లి అవ్వ ఈ లోకానికి పాపాన్ని మోసుకొచ్చింది. ఏం మోసుకొచ్చింది చెప్పండి? అవ్వ మొదటి కుమారుడు పుట్టిన తర్వాత ఏం మోసుకొచ్చింది? పాపాన్ని మోసుకొస్తే మరియా ఏమి తెచ్చిందంటే జీవాన్ని తెచ్చింది. అవ్వ అనే మాటకు అర్థము జీవం కలిగిన ప్రతిదానికి తల్లి. జీవం కలిగిన ప్రతిదానికి తల్లి అయిన అవ్వ తన తరాలు పాపపు శాపపు స్థితిని తెస్తే, మరియా జీవాధిపతిని భూమి మీదకి తీసుకుని వచ్చింది. జాగ్రత్తగా ఈ మాటను మనము ఆలోచన చేస్తే, ఒకరు పాపాన్ని ఏలుబడి చేయడానికి కారకులైతే ఒకరు జీవాన్ని ఏలుబడి చేయడానికి కారకులు అయ్యారు. జాగ్రత్తగా గమనించారు. ఒక తల్లి పాపాన్ని ఏలుబడి చేయడానికి కారకురాలైతే ఒక తల్లి జీవాన్ని ఏలుబడి చేయడానికి కారకురాలైంది. కాబట్టి ఈ ఉమెన్స్ క్రిస్మస్లో నీవు పాపాన్ని ఏలుబడి చేయడానికి కారకురాలుగా ఉన్నావా, జీవాన్ని ఏలుబడి చేయడానికి కారకురాలుగా ఉన్నావా? జాగ్రత్తగా ఈ మాటలను మనము ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మరియా ఎవరు అంటే ఒక మంచి కుమార్తె, ఒక అద్భుతమైన కూతురు. ఇంకా బాగా చెప్పాలంటే తల్లిదండ్రులకు విధేయురాలైన కుమార్తె, బెలవుడ్లీ డాటర్, ప్రియమైన కుమార్తె. మరి ఎవరు చెప్పండి? తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తె, తల్లిదండ్రుల మాట జవదాటని కుమార్తె. ఎవరమ్మే? తల్లిదండ్రుల మాట జవదాటని అందమైన కూతురు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఇది బైబిల్లో ఉందా? చెప్పాలి మీరు. తల్లిదండ్రులకు ఒక అందమైన కుమార్తె, తల్లిదండ్రుల మాట జవదాటని కుమార్తె అని మీరు చెబుతూ ఉంటే ఇది బైబిల్లో ఉందా అని మనం అనుకోవచ్చు. ఉంది. దాన్ని మనం పరిశోధన చేస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఒక కన్యక ఎలాంటి వారిని వివాహం చేసుకోవాలనుకుంటుంది? తల్లిదండ్రులు కూతురుకు పెళ్లి చేసేటప్పుడు
ఎలాంటి భర్తనివ్వాలని ఆశపడతారు? యూదా సాంప్రదాయంలో నిశ్చితార్థం ఎలా జరుగుతుందో తెలుసా? నిశ్చితార్థం పుట్టిన వెంటనే జరుగుతుంది. ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, ఎవరికో ఒక అమ్మాయి పుట్టిందనుకో, ఈ తండ్రి అంటాడు, ఏ తండ్రి? అబ్బాయి తండ్రో అమ్మాయి తండ్రి ఏమంటాడు, మీ పిల్లను మా పిల్లోడికి పెళ్ళి చేద్దాం. అదే నిశ్చితార్థం. యోదయ సాంప్రదాయంలో బాల్య కాలంలోనే ఏం జరుగుద్ది? నిశ్చితార్థము జరుగుతుంది. ఈ సాంప్రదాయం కొన్ని చోట్ల మన భారతదేశాల్లో కూడా ఉంది. మేనమామ పిల్లని, మేనత్త పిల్లల్ని చిన్నప్పుడే అనుకుంటారు, పెద్ద అయ్యాక చేసుకుంటారు. యోదయ సాంప్రదాయంలో బాల్య దశలోనే నిశ్చితార్థం జరుగుతుంది. యవ్వన కాలంలో ప్రధానము జరుగుతుంది. ప్రధానమైన తర్వాత 1 సంవత్సరం గ్యాప్ ఇస్తారు. ఆ గ్యాప్లో ప్రధానము చేయబడిన స్త్రీ తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ప్రధానము చేయబడిన పురుషుడు ఆ స్త్రీ కొరకు ఒక నివాసము సిద్ధపాటు చెయ్యాలి. ఇది ఎంతకాలంలో జరగాలి? సంవత్సర కాలములో జరగాలి. ఇది యోదయ సాంప్రదాయం. ఇప్పుడు గమనిస్తే మరియ తల్లిదండ్రులు యేసోబుకు ఏం చేశారు? మొట్టమొదటిగా నిశ్చితార్థము చేశారు. రెండవది ఏం చేశారు? ప్రదానము చేశారు. యేసేపు ఎలాంటి వాడు? యేసేపు ఏ స్థాయికి చెందినవాడు అని మనం ఆలోచన చేసినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. లూకా సువార్త, దావీదు వంశస్థుడైన యేసుబునకు దావీదు వంశస్థుడైన యేసేబను ఒక పురుషునికి ప్రదానము చేయబడి. ఏ వంశస్థుడు? దావీదు వంశస్థుడు. చెప్పాలి గట్టిగా, ఏ వంశస్థుడు అంటే డబ్బుందా? దావీదు వంశస్థుడే. డబ్బుందా? దావీదు వంశస్థుడే. రాజరికం ఉందా? దావీదు వంశస్థుడే. పొలం ఉందా? దావీదు వంశస్థుడే. ఆస్తి ఉందా? దావీదు వంశస్థుడే. ఐశ్వర్యం ఉందా? ఈరోజు పెళ్ళి అవ్వాలంటే ఏముండాలి? మొట్టమొదటిగా ఉద్యోగం ఉండాలి, ₹1,00,000 జీతం దాటాలి, ఒక మంచి ఇల్లు ఉండాలి. అప్పుడు సేఫ్టీ. ఏంటది? సేఫ్టీ లైఫ్. ఏ తండ్రి తన కుమార్తెను ఉద్యోగం, సద్యోగం, కొంప గోడు లేనోడికి పెళ్ళి చేయడు? చేతడా? ఎవడు చేయడు. ఏ తండ్రి చేయడు. కానీ మరియ తండ్రి చేశాడు. మరియ తండ్రి యేసోపుకు పెళ్లి చేశాడు. యేసోపుకి ఏమీ లేదు, పేదవాడు. కొంప లేదు, గోల్డ్ లేదు, ఏమీ లేదు. ఈ అమ్మాయి ఎలా చేసుకుందో? ఎవరికి లోబడి చేసుకుంది? తల్లిదండ్రుల మాటకు లోబడి. ఎంత మంచి కుమార్తె చూడండి. నేడు దినాలు ఇలాంటి కుమార్తెలు ఉన్నారా? తల్లిదండ్రులు మాటకు లోబడి, ఏదో దావీదు వంశస్థుడు తప్ప అతని దగ్గర చిల్లు గవ్వ లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, ఏమీ లేదు. నిరుపేద కుటుంబం యేసేపు కుటుంబం. ఒక నిరుపేద కుటుంబంలోనికి అడుగుపెట్టిన స్త్రీ ఎవరు అంటే కన్య అయిన మరియ. యవన బిడ్డలు మీరు ఆలోచించాలి. మనం పెళ్లి చేసుకోవడానికి ఒకవేళ మీరు నిర్ణయించుకుంటే దేవుని ప్రణాళిక వైపు చూస్తారా? లోకానుసారమైన పొజిషన్ను మీరు చూస్తారా? ఒక వివాహానికి సిద్ధపడుతున్నప్పుడు నేటి దినాల్లో పొజిషన్కి ప్రాధాన్యత ఉంది, కానీ ఆత్మీయతకు ప్రాధాన్యత లేదు. క్రైస్తవ వివాహాల్లో కూడా పొజిషన్ ఉంటేనే పెళ్ళికి, పొజిషన్ ఉంటేనే, ఆధ్యాత్మిక ప్రాధాన్యత లేదు. కానీ మరియ కుటుంబం దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన కుటుంబం. గమనించాలి. కన్య అయిన మరియ అందగత్తే, మంచి వంశానికి చెందిన స్త్రీ. కానీ తల్లిదండ్రుల మాటకు లోబడి పేదవాడైన యేసోపును ప్రదానము చేసుకున్నటకు తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిన గొప్ప కుమార్తె, అద్భుతమైన కుమార్తె.
తల్లిదండ్రులకు విధేయత చూపిన శ్రేష్టమైన కుమార్తె. ఉన్నారా అలాంటి కుమార్తెలు? జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు నేడు దినాల్లో చరిత్రలో అలాంటి కుమార్తెలు ఉన్నారా? యేసేపు ఎంత పేదవాడు అంటే దేవుడు బలి అర్పించమన్నాడు. ధనవంతుడికి ఒక బలి అర్పించమన్నాడు, పేదోడికి ఒక బలి అర్పించమన్నాడు. చూద్దామా? లేవీకాండము 12వ అధ్యాయం. లేవీకాండం, జాగ్రత్తగా ఈ విషయాలు మనము పరిశీలన చేయాలి. లేవీకాండము మనందరికీ తెలిసిన మాట, 12వ అధ్యాయం చదువుదామా? 8వ వచనం చదవరా తల్లి. లేవీకాండము 12వ అధ్యాయము, ఒక్క నిమిషం. లేవీకాండం 12వ అధ్యాయం 8వ వచనం, 8వ వచనం చదవరా. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలైనను 2 పావురు పిల్లలను దహన బలిగాను పాప పరిహారార్థ బలిగాను ఇవ్వాలి. ఎవరు డెలివరీ అయిన అమ్మాయి. మీ అధ్యాయం అంతా చదివితే ఎవరు డెలివరీ అయిన, మన భాషలో చెప్పాలంటే చంటి బిడ్డకు తల్లి అయిన తల్లి. చంటి బిడ్డ తల్లి ఏమంటారు? గట్టిగా చెప్పాలి. బాలింతరాలు అనమాట. ఒక తల్లికి ఒక బిడ్డకు జన్మించిన తల్లి ధనవంతురాలైతే గొర్రెపిల్ల ఇవ్వాలి, పేదలైతే ఇవ్వాలి, ఒక 2 తెల్ల గొవ్వలు ఇవ్వాలి. ఇప్పుడు చూద్దాం యేసేపు ఏమి ఇచ్చాడు. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము, జాగ్రత్తగా మాట చదువుదాము. 24వ వచనం చదవరా. 24వ వచనము, మోషే ధర్మశాస్త్రము చెప్పున ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురు పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు నిరుపేద కుటుంబం, ఒక గొర్రెను కొని బలి ఇవ్వలేని నిరుపేద భర్త యేసేపు. జాగ్రత్తగా ఈ చరిత్ర మనం ఆలోచించాం. దేవుని సన్నిధిలో ఒక గొర్రె పిల్ల కొని బలి ఇవ్వలేని నిరుపేద భర్త యేసేపు. అలాంటి వారితో నేటి దినాల్లో ఎవరైనా వివాహము సిద్ధపడతారా? వివాహము చేసుకుంటారా? నేటి దినాల్లో జాగ్రత్తగా ఆలోచన సంపాదించే భర్త ఉంటే పరిస్థితులు ఒకలాగా ఉంటాయి, భర్త సంపాదించకపోతే పరిస్థితులు ఒకలాగా ఉంటాయి. ఆధునిక ప్రపంచం సంపాదనకు విలువ ఉంది. ఆధునిక ప్రపంచం అధికారానికి విలువ ఉంది. ఆధునిక ప్రపంచం భౌతికమైన వాటికి విలువ ఉంది. ఒకవేళ పెళ్లి చేసుకున్న అక్కడికి ఇల్లు లేదనుకో, కోపం వచ్చినప్పుడు యాదవ్ బతుకు, కొంప లేదు, గోడు లేదు, నీదు ఒక బతికేనా? కట్టబెట్టేహారా దరిద్రుడు ఈ దరిద్రుడికి. కానీ మరియ యొక్క దైవత్వం, మరియ యొక్క ప్రేమ తత్వం. లక్షల మంది దేవాది దేవుడు ఒక్క స్త్రీని ఎందుకు ఎన్నుకున్నాడు? ఈనాడైనా నువ్వు ఆలోచన చేసావా? ఆమెలో ఉన్న దైవ లక్షణములు శ్రేష్టమైన లక్షణం. కనీసం గొర్రె కూడా బలి ఇవ్వలేని నిరుపేద భర్తతో ఆమె ప్రయాణము చేసింది. దావీదు వంశానికి చెందినవాడే యేసేపును గురించి కూడా భవిష్యత్తులో మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. మరియ జీవితాన్ని ఇంకా లోపలికి మనం వెళితే అసలు మరియ సంసారానికి పనికొస్తుందా? సంసారికి ఉండవలసిన లక్షణాలు మరియ జీవితంలో ఉన్నాయా?
అని మనం ఆలోచన చేసినప్పుడు, మరియా జరగబోయే వివాహానికి, కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చిందా? ప్రభు ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చిందా? తను వెలయాలుగా, వ్యభిచారిగా అనిపించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చిందా? సంసారిగా జీవించడానికి ప్రాధాన్యత ఇచ్చిందా? దేవుని పట్ల ఆమెకున్న తీక్షణమైన భక్తి. ఎలాంటి భక్తి? తీక్షణమైన భక్తి, అచంచలమైన భక్తి. అచంచలమైన భక్తితో పౌలు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. కానీ మరి ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదంతే, అలాగే జీవించింది. నా మట్టుకైతే బ్రతుకుట రక్షకుడు కొరకే, చావైతే లాభం. ఎంత అద్భుతమైన భక్తి జీవితం, ఎంత అద్భుతమైన దైవ లక్షణములు కలిగిన ధన్యురాలు. ఆమె ప్రదానము చేయబడిన తర్వాత దేవదూత ఆమె దగ్గరకు వెళ్ళింది. దేవదూత ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు, దేవదూత ఆమెతో మాట్లాడినప్పుడు లూకా సువార్తలో లూకా గారు రాశాడు, నీ దాసురాలు అనే పదం వాడింది. జాగ్రత్తగా ఆ మాట చదువుదామా? లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం అంటాడు, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏం జరగబోతుందో తెలుసా? ఆమె మీదకు ఎలాంటి నింద రాబోతుంది, ఎలాంటి ప్రమాదం రాబోతుంది, ఎలాంటి ఉపద్రవం రాబోతుంది. దేవుని కొరకు తీరురాలు, దేవుని కొరకు నిలబడిన ధైర్యశాలి, త్యాగశాలి. ఎంత అద్భుతమైన భక్తి జీవితం! అంత భక్తి పరురాలు. భక్తిలో గొప్పది రెండవది మంచి భార్య. ఎలాంటి భార్య చెప్పండి? మంచి భార్య, శ్రేష్టమైన భార్య. బహుశా అలాంటి భార్య ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదేమో. నేటి దినాల్లో డాక్టర్ని చేసుకోవాలి, ఇంజనీర్ని చేసుకోవాలి, లేకపోతే ధనవంతుని చేసుకోవాలి, వ్యాపారవేత్తను చేసుకోవాలి, అధికారిని చేసుకోవాలి, గొప్పవాడిని చేసుకోవాలి, నా భర్త సూపర్ హీరో అయి ఉండాలి, స్టార్ హీరో అయి ఉండాలి అని కలలు కనే ఆడవాళ్ళు ఉన్న దినాలలో తన కలలను దేవుని కొరకు కంటూ తల్లిదండ్రుల మాటకు లోబడిన అద్భుతమైన కుమార్తె నేను మీకు చెప్పాను. ఆమె ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉందో. ఒక వ్యాపారవేత్తనో, ఉద్యోగస్తున్నో, లక్షలకు సంపాదించేవాడినో చేసుకోవాలనుకోలే. నా తల్లిదండ్రులు నా కొరకు ఎలాగా సిద్ధపరిస్తే నేను కూడా అలాగే కలిగి ఉండాలి అని అనుకుంది దైవ జనాంగమా. ఇప్పుడు మరియా గర్భవతి. ఆ విషయం యేసేపుకు తెలిసింది. యేసేపు అనుకున్నాడు, యేసేపు ఇంకా మంచివాడు. డబ్బు లేదు యేసేపుకి, ఉద్యోగం లేదు యేసేపుకి, ఆస్తి లేదు యేసేపుకి, ఐశ్వర్యం లేదు. కానీ యేసేపు గురించి రాయబడింది నీతిమంతుడు. ఎవరు చెప్పండి? నీతిమంతుడు అనే ఆ అద్భుతమైన పేరు, దాన్ని బిరుదు అంట, టైటిల్, బిరుదు. బైబిల్ చరిత్రలో దేవుడు అనేక బిరుదులు ఇచ్చాడు. అందులో అద్భుతమైన బిరుదు ఏంటంటే నీతిమంతుడు. దేవుడు దేన్ని వెతకమన్నాడు? ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా కాదు, నా నీతిని, నా రాజ్యాన్ని. అంటే యేసేపు ఎవరు అంటే దేవుని నీతి కలిగినవాడు. గమనించాలి, ఆమె గర్భవతి అని తెలిసిన వెంటనే నింద ఆమె మీద వేసి ఆ ప్రధానాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని అనుకోవాలి. ఒకవేళ నిందపడితే తన జీవితం నాశనం అయిపోతుంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా తప్పు చేసింది కాబట్టి రాళ్ళతో కొట్టి చంపుతారేమో అని అనుకుని ఏమనుకున్నాడంటే రహస్యంగా ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాడు, దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాడు. అని అనుకున్నప్పుడు యేసేపుతో దేవదూత మాట్లాడింది. నేను అంటాను, ఇలాంటి పురుషులు ఉన్నారా? స్త్రీ పట్ల మంచి ఆలోచన కలిగిన పురుషులు ఉన్నారా?
ఇలాంటి పురుషులు. ఒకవేళ ఒక స్త్రీ తప్పు చేసింది అనుకోండి, వీడు పెద్ద గొప్పోళ్ళగా రకరకాల మాటలు అంటాడు పురుషులు. ఎంత భయంకరంగా మాట్లాడతారో, అది అలాగండి, ఇది ఎలాగండి అని. తప్పు చేసింది అని తెలిసింది యేసేపుకి, కానీ తప్పు చేసిన వ్యక్తిని తిట్టాలని కానీ, తప్పు చేసిన వ్యక్తిని 10 మందిలోకి పెట్టాలని కానీ, తప్పు చేసిన వ్యక్తిని నిలబెట్టాలనే ఆలోచన లేదు. తనకున్న ఒకే ఆలోచన, తప్పు చేసింది ఎందుకు చేసిందో నాకు అనవసరం, కానీ నా వల్ల ఆ బిడ్డ ఇబ్బంది పడకూడదు అని రహస్యంగా విడిచిపెట్టాలి. నేను అంటాను, ఇలాంటి మగోళ్ళు ఉన్నారు అసలు నేటి దినాల్లో. యేసేపు లాంటి క్యారెక్టర్ కలిగిన స్త్రీకి ఉన్నతమైన స్థానం ఇచ్చి, ఒక వ్యక్తి తప్పు చేసిందని ఒక రాంగ్ స్టేట్మెంట్ వస్తే, ఏ స్టేట్మెంట్ అది? మరియ తప్పు చేసిందనేది రాంగ్ స్టేట్మెంట్ వస్తే, ఈ పురుషుడు అనేవాడు భలే వచ్చింది ఛాన్స్, పబ్లిక్ చేసేద్దాం అని అనుకోవాలి. తప్పు, ఆమెను రహస్యంగా విడిచిపెడదాం, ఆమె పాపం ఆమెనే పట్టుకుంటుంది, నాకు అనవసరం, నేను వెళ్ళిపోతాను. మీరు బాగా గమనించాలి, మనిషి చేసిన పాపం పట్టుకుంటుంది, లాగుతుంది, నరకానికి అప్పగిస్తుంది. అందుకని ప్రభు అన్నాడు, వారి క్రియలు వారు వెంట వచ్చును. మన క్రియలు మన వెంట వస్తాయి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడో యేసేపు. నేటి దినాల్లో అలాంటి మగోళ్ళు లేరు. స్త్రీని ఘనపరిచే మగోళ్ళు లేరు, స్త్రీకి స్థానం ఇచ్చే మగోళ్ళు లేరు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అనుకున్నాడు, దేవుని దూత యేసేపుతో మాట్లాడింది, యేసేపు నీ స్టేట్మెంట్ రాంగ్, నీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాబట్టి జాగ్రత్త, ఇది దేవుని వలన కలిగిన కార్యం. వెంటనే ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో తన ఆలోచన మార్చుకున్నాడు, మరియను చేర్చుకున్నాడు. ఏ మగోడు చేర్చుకుంటాడండి? ఏ మగోడు చేర్చుకుంటాడు? ఏ మగోడికి సాధ్యం అది? ఇప్పుడు వారిద్దరూ పబ్లిక్లో భార్య భర్తలుగా జనాభా లెక్క రాయడానికి ఒక ఊరు వెళ్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? లోకాసు వార్తలో ఉంటుంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? చదువుదామా? లోకాసు వార్త 2వ అధ్యాయము చదవరా, ఎన్నో వచనం అది? చదవరా. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుచ్చినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేముకు కొన్ని వందల కిలోమీటర్లు తీసుకెళ్తున్నాడు. మరియ గర్భవతిగా ఉంది. అసలు మరియను సేఫ్టీగా తీసుకెళ్లే సామర్థ్యం లేనోడు. ఏమి లేనోడు? మరియను జాగ్రత్తగా తీసుకెళ్లే సామర్థ్యం లేనోడు, పేదవాడు. ఆ కాలంలో ట్రావెలింగ్ చేయడానికి గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ దేన్ని అనుకున్నారు వాళ్ళు? ఒక గాడిద. నిరుపేద కుటుంబం. గాడిద మీద మామూలు కూర్చుని నడవలేము మనం. కూర్చోలేని తెలుసా మీకు? ఎప్పుడైనా గాడిద ఎక్కారా? నేను ఎక్కాను ఒకసారి గాడిద. 2 అడుగులు వేసినాడు, పడేసింది నన్ను కిందది. కూర్చోలేం గాడిద మీద, సాధ్యం కాదు. పైగా ప్రెగ్నెంట్ లేడీ గాడిద మీద కూర్చోవడం సాధ్యమా? ఎక్కించుంటే మరీ మనసు అనుకోండి, ఇలాంటి దరిద్రుని పెళ్లి చేసుకున్నాను, కనీసం నన్ను మంచి ఫెసిలిటీకి ఏసీ కారులో తీసుకెళ్లకుండా గాడిద ఎక్కిచ్చాడు మనం అనుకుంటున్నాం కదా. స్త్రీ శక్తి బస్సు ఎక్కిళ్ళామని అనుకో, ఆడవాళ్ళకి వచ్చేంత కోపం. కానీ మరియా యేసేపుని అక్కడ కించపరచడం. 1 గంట 2 గంటల ప్రయాణమా? రోజుల ప్రయాణం. అంటే భర్త పట్ల ఎంత అన్యోన్యమైన ప్రేమ. మీరు గమనించాలి. ఇలాంటి భార్య భర్తలు ఉన్నారండి. భర్త విషయాలు భార్య విషయాలు భర్త బయటెట్టేసుకుని కొంప కొల్లేరు చేసుకుని పనికి మాలిన కుటుంబం అనిపించుకునే కుటుంబాలు కనబడుతున్నాయి. కానీ గుట్టు కలిగిన సంసారం రాయిది, మంచి కుటుంబం రాయిది అని యేసేపు మరియ లాంటి కుటుంబాలు ఉన్నాయా నేటి దినాల్లో? తీసుకెళ్తూ ఉంటే యేసేపుని ఏమన్నా, గర్భవతి, కడుపులో శిశువు తనుతా ఉంటాడు. నెల నిండిన తర్వాత మీరు అందరూ ఆడవాళ్ళు, మీకు తెలుస్తుంది కదా, తనుతా
ఆ తన్నులు తట్టుకుంటూ గాడిద మీద ప్రయాణం చేసిందంటే మహాతల్లి, మహాసాధ్వి. భర్తకు కూడా లోబడింది. భర్త స్థాయిని ప్రేమించిన ప్రేమికురాలు మరియా. యేసోపు కూడా ఎంత గొప్పోడంటే అక్కడ రాయబడింది, లోకా సువార్త దానికి రాశాడు, సువార్తికులు దాన్ని రాశారు. డెలివరీ అయ్యి ప్రభు పుట్టే వరకు మరియను యేసేపు ముట్టుకోలేదు. ఎంత గొప్ప త్యాగపూరితమైన జంట, త్యాగపూరితమైన. ఎవరి కొరకు ఈ ప్రయాస? ఈ పేద కుటుంబమైన భర్త భార్యలు ఎవరి కొరకు ప్రయాస పడుతున్నారంటే ప్రపంచానికి రక్షణ ఇవ్వబోతూ ఉన్నాడు. రక్షకుడు కొరకు పేద కుటుంబం పడిన పాటలు, త్యాగపూరితమైన భార్యాభర్తలు అలాంటి వాళ్ళు నేటి దినాల్లో దేవుని కొరకు ప్రయాసపడేవారు, దేవుని కొరకు నడిచేవారు, దేవుని కొరకు నిందను, అవమానాన్ని, బాధను, కన్నీరును, కష్టాన్ని భరించే భార్యాభర్తలు ఉన్నారా నేటి దినాల్లో? మరియా మంచి భార్య, ఎంత మంచి భార్య. ప్రయాణం చేసింది, ఆ ఊరు వెళ్ళింది. ఏ ఊరు? భర్త గారు ఊరు వెళ్ళింది. నేను అంటాను, మనం ఎక్కడ హైదరాబాద్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, మన సొంత ఊరిలో మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా ఉండదా? చెప్పాలి. మనము ఎక్కడికి వెళ్ళిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు నేను పెరిగిన ఊరు, మా ఊరు వెళితే ఎవడైనా నాకు ఇల్లు ఇస్తాడు, ఏ షాప్ వాడైనా నాకు కావాల్సినవి ఇస్తాడు. ఎందుకంటే నేను అక్కడ పుట్టి పెరిగిన ఊరిలో ప్రతి వ్యక్తికి ఏముంటుంది? ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఏసేపుకి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఎవడు ఇల్లు ఇవ్వలే, ఎవడు ఇల్లు కనీసం మా గుమ్మంలో ఉండని ఎవడు అనలేదు. దావీదు వంశానికి చెందినోడు, భార్య నిండుతో ఉంది, ఏ కుటుంబం అతన్ని చేర్చుకోలేదంటే ఏసేపు ఎంతటి మాటలు లేవు అనడానికి. ఇప్పుడు భార్య అనాలి, ఒరే పుట్నూరులో కూడా గర్భవతిగా ఉన్న నాకు చిన్న స్థలం కూడా ఇవ్వలేదు, ఏం బతుకురా. ఇప్పుడున్న ఆడవాళ్ళు అయితే అంటారేమో, అంటారా? ఏం బతుకురండి ఇది, నీ పుట్నూరులో నీకు విలువ లేదు. కానీ మహాతల్లి యేసోబుని ఏమనలే. తిరిగాడు, చాలా ఇంట్లోకి వెళ్ళాడు, అడిగాడు, ఎవడ స్థలం లేదు గడమంటున్నారు. భార్య దగ్గరికి వస్తే ఎక్కడ స్థలం లేదు, మరి నీకు ప్రసవం అయిపోయే పరిస్థితి ఏర్పడింది అని ఆ రోడ్డు పక్కన ఎక్కడో ఆపితే ఏసేబే మరేకు పురుడు. ఎంత దీనత్వం కలిగిన కుటుంబం. నేను అంటాను, మరియలాంటి భార్యలు ఉంటారా? భర్తను చిన్న మాట కూడా అనకుండా అద్భుతంగా ప్రేమించే భార్యలు ఉంటారా? అంత క్షోభపడుతూ ఉన్నా, అంత శ్రమ పడుతూ ఉన్నా భర్తని ఒక్క మాట అనని భార్యలు ఉంటారా? నేడు దినాల్లో మనం చూడాలి దైవజనంగా. ఎంత మంచి భార్య. ప్రసవం అయింది, నెమ్మదిగా తీసుకుని, చలికాలం అది, మరియా దగ్గరకు వచ్చేసే పన్నాడు, ఎక్కడ స్థలం లేదు, ఆ పాకలో ఉందాం అంటే ఆ పాకలో రొచ్చు కంపు వస్తుంది, కుళ్ళు కంపు వస్తుంది. స్త్రీ, యవన బిడ్డ ఎన్నో ఆశలతో భర్తతో ప్రయాణం చేయాలనుకుంటుంది, మంచి భవిష్యత్తు ఆలోచించి ప్రయాణం చేయాలనుకుంటుంది. కానీ యేసేపు జీవితం ఎలాగుందో, ఎంత భయంకరంగా ఉందో. అక్కడ కూడా తన భర్తను ఏమి అనకుండా ఎక్కడికి వెళ్ళింది? పశువుల పాకలోనికి. నేను అంటాను, భర్త మాటకు లోబడి అంతటి త్యాగము చేసిన స్త్రీలు ఉన్నారు నేడు దినాల్లో. ఈ త్యాగం అంతా దేని కొరకు ఈ ప్రయాస అంటే లోక రక్షకుడు భూమి మీదకి రావాలి. మరియ త్యాగం ప్రపంచానికి ఆదర్శం. నేను అంటాను, నేటి దినాల్లో అలాంటి త్యాగపూరితమైన వారు కుటుంబాల్లో ఉంటే, అలాంటి త్యాగపూరితమైన జీవితాలు ఉంటే ప్రపంచము ఎక్కడో ప్రభుతో అంది, ఇదిగో నేను నీ దాసురాలును. దేవుని పనికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని దూత చెప్తే దేవుని మాటకు లోబడిన దైవ తత్వం కలిగిన స్త్రీ. నేటి దినాల్లో ఎంతమంది దేవునికి లోబడుతున్నారు?
ఎంతమంది దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు, ఎంతమంది దేవుని కొరకు బాధపడుతున్నారు, ఎంతమంది దేవుని కొరకు పని చేస్తున్నారు. యోసేపు కష్టపడ్డాడు, మరియ కష్టపడ్డారు. వాళ్ళ కష్టం ఎవరి కొరకు? నా ప్రభువు కొరకు, మనందరి రక్షకుడి కొరకు. ఆ కుటుంబం పడ్డ కష్టం. నేను అంటాను, సంఘ క్షేమాభివృద్ధిలో ఒక అద్భుతమైన ఆ క్రిస్మస్ ఆరాధన చేయడానికి ఎన్ని కుటుంబాలు నేడు దినాల్లో కష్టపడుతున్నాయి. ఎంతమంది దేవుని కొరకు కష్టపడడానికి సిద్ధపడుతున్నారు, ఎంతమంది దేవుని కొరకు నింద మోయడానికి సిద్ధపడుతున్నారు, ఎంతమంది దేవుని కొరకు ఏమీ లేకపోయినా నేను నా ప్రభు కొరకే నిలబడతానని ప్రయాసపడేవారు, ధీరత్వం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు. నేను అంటాను, అంత నిర్జీవమైన స్థితిలో కనీసం భార్యకు సరైన ఉండడానికి నివాసము కూడా ఏర్పాటు చేయలేని నిస్సహాయ భర్తతో కాపురము చేయడానికి భవిష్యత్ కాలంలో సిద్ధపడుతున్న యవన కన్యక. యవన పిల్లలో మీరు నేర్చుకోవాలి, మీ భవిష్యత్తులో ఆత్మీయతకు నువ్వు స్థానం ఇస్తావా, భౌతికమైన దానికి నువ్వు స్థానము ఇస్తావా? ఎంతమంది ఉన్నారండి ఇలాంటి భార్యలు, భర్తలు? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మరియా ప్రపంచానికే ఆదర్శం. నిజం, అలాంటి భయంకరమైన స్థితిలో వాళ్ళిద్దరూ, అసలు యేసేపుకి ఎంత ధైర్యం పొరుడు పోయడానికి? అక్కడ ఎవరున్నారు? మరియకు ఎంత ధైర్యం అడ్రస్ లేనోడు కూడా వెళ్ళటాకే. ఏమి లేనుడు? అడ్రస్ కూడా లేనోడుతో వెళ్ళడానికి మరియకు ఎంత ధైర్యం! ఎలాగొచ్చిందా ధైర్యం? యోబు గ్రంథం అంటది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. ఎవడు ధైర్యంగా ఉంటాడో తెలుసా? నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా అనేవాడు భక్తిపరుడు. యోబు గ్రంథంలో ఆ మాట ఉంటుంది, 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. ధైర్యవంతురాలు ఎవరు? మరియా. ధైర్యముతో యేసేపుతో ప్రయాణం చేసింది. దేవునికి చిత్తానికి లోబడిన స్త్రీ ఎవరు అంటే మరియా. ఎవరు మరియా అంటే ఏ గుడ్ డాటర్, మంచి కుమార్తె. ఎవరు మరియా అంటే ఏ గుడ్ వైఫ్, మంచి భార్య. ఎవరు మరియా అంటే ఏ గుడ్ బిలీవర్, దేవునికి లోబడింది. నువ్వెవరో? హూ ఆర్ యు? లక్షల మంది స్త్రీలు ఉండగా ప్రభు ఎన్నికలో ఉన్న మరియా. ఈ కోలమూరు గ్రామంలో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హెబ్రోను ఎలీం ప్రార్థనా మందిరంలో దేవుడు నీకు ఒక స్థానం ఇచ్చాడు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరియ చేసిన త్యాగం లోక రక్షకుడి కొరకు. ఇప్పుడు లోక రక్షకుడిని లోకానికి చూపించడానికి మనము చేయవలసిన త్యాగం. హ్యాపీ క్రిస్మస్ అంటే ఆయనకు ఆనందం ఉండదు. మేరీ క్రిస్మస్ అంటే ఆయనకు ఆనందం ఉండదు. ఆయన ఆనందపడే త్యాగపూరితమైన భక్తిని మనం కలిగి ఉన్నాం. ప్రభువుని మెచ్చే, ప్రభువుని సంతోషపరిచే నిజమైన క్రిస్మస్ మనం జరుపుకుంటూ ఉన్నాము. మనలో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో. మరియ అన్నాడు దేవదూత, దయా ప్రాప్తురాలు. ఏముంది మరియకి? ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది మరియకు? ఏ పొజిషన్ ఉంది యేసేపుకి? ఏ స్థాయిని తీసుకుని వాళ్ళు దేవుడు ఎన్నుకున్నాడు? జ్ఞానం ఉందా, బలం ఉందా, అధికారం ఉందా, బలం ఉందా, ఏముంది? దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. ఆయన ఎన్నికలో ఒకవేళ దేవుడు నిన్నే ఈ రాత్రి ఎన్నుకుంటే, ఆయన పనిలో, సంఘ క్షేమాభివృద్ధిలో దేవుడు నిన్ను ఎన్నుకుంటే నువ్వు మరియలాగా నిలబడగలవా? ధైర్య సాహసాలు, నిందలు, అవమానాలు, కష్టాలు, సరైన ఆహారము లేని పరిస్థితులు ఉంటే నీవు దేవుని కొరకు నిలబడితే ప్రపంచ చరిత్రలో లక్షల మందిలో దేవుడు నిన్ను కూడా అంటాడు, ధన్యురాలా, బలా నమ్మకమైన మంచి దాసురాలా. బలా నమ్మకమైన మంచి దాసుడ. కోలమూరులో వందల్లో వేలల్లో ఉన్నారు, కానీ ఎవరికి లేని భక్తి నీదే.
ఎవరికీ లేని త్యాగం అనేది, ఎవరు ప్రేమించలేని ప్రేమ అనేది అని చెప్పేటట్లుగా నీ భక్తి జీవితం ఉందా? నలుగురితో నా ప్రభువా, అందరితో హల్లెలూయా అంటున్నావా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. తల్ల